కేటీఆర్ ప్రోద్బలంతోనే అధికారులపై దాడి చేసిన వారు ప్రతిపక్ష నాయకులకు సన్నిహితులు. ఫోన్ సంభాషణలతో బయటపడ్డ బీఆర్ఎస్ కుట్ర. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాజాల యుగంధర్ గౌడ్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో రైతులలో ఒక బీఆర్ఎస్ నాయకులు చొరబడి అధికారులపై దాడి చేయడాన్ని బీసీ పొలిటికల్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇంతకుముందు పోలీసులు విడుదల చేసిర్రు. ఒక సురేష్ అనే వ్యక్తి వాళ్ళతో రైతులతో కలిసి దాడి చేసినట్లు కొన్ని విజువల్స్ కూడా మనకు రిలీజ్ చేశారు. మళ్ళీ ఆయన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారితో 42 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు ఇంతకుముందు పోలీసులు ఒక రిలీజ్ చేశారు. ఈయన 42 సార్లు మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ గారితో 6 సార్లు మాట్లాడింది. మరి దీని వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి హేయమైన చర్యకు పాల్పడినటువంటి వారిని ఉపేక్షించకూడదని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యలో కేటీఆర్ ప్రతి ప్రోగ్రామ్ కూడా అడ్డు తగులుతూ ఉన్నాడు ప్రభుత్వం చేసేది. అయ్యా మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా, 10 ఏళ్ళు ఏ వలగా పెట్టిండ్రు, 10 ఏళ్ళ మీరు చేసిన అరాచకం ఎంత ఉంది, 10 ఏళ్ళలో ఎంత అరాచకం చేసిండ్రు, ఒక మనిషిలాగా చూసిండ్రు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించింది ఎన్నడైనా? ప్రజాస్వామ్య హక్కులను కలరాసింది మీరు, రైతులను ఇబ్బంది పెట్టింది మీరు, ప్రజలను ఇబ్బంది పెట్టింది మీరు. మళ్ళీ మీరు కూడా ఎన్నో ప్రాజెక్ట్ చేసిండ్రు, భూసేకరణ చేశారు కదా. ఆ రోజు ఇట్లా అధికారుల పైన దాడి చేశారా ఎవరన్నా నాయకులు, కాంగ్రెస్ నాయకులు? మీరు ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఈ మధ్యలో మాకు అర్థమైంది ఏంటంటే, మా సీఎం గారు హైదరాబాద్లో ఒక డ్రగ్స్ అరికట్టిండు. హైదరాబాద్లో ఎక్కడ డ్రగ్స్ దొరకట్లేదు. మరి కేటీఆర్ గారికి డ్రగ్స్ అలవాటు అని చెప్పి మనం గత చాలా సార్లు విన్నాం. మళ్ళీ ఆయనకు డ్రగ్స్ తక్కువయ్యి, డ్రగ్స్ లేక ఈ విధంగా పిచ్చిగా అలవాటు చేస్తున్నాడా అనేది మాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మనం కొన్ని సినిమాలలో బయట చూస్తున్నాం, డ్రగ్స్ అలవాటైన వ్యక్తి అది దొరుకునే వాళ్ళకు ఇట్లా పిచ్చి చేస్తున్నాడు. ఆ విధంగా కేటీఆర్ గారు కూడా మతి ప్రేమించి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడేమో అనే అనుమానం మాకు కలుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క దాడి చేసిన సురేష్ను కానీ, మళ్ళీ పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ డైరెక్షన్ చేసినట్టు కేటీఆర్ను అరెస్ట్ చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సురేష్ అనే వ్యక్తి కూడా గతంలో ఆయన నేర చరిత్ర కూడా పరిగణలోకి తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా సహించేది లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యలో సమగ్ర కులగణన జరుగుతూ ఉంటే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, బీజేపీలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంతకు ఎంత దుర్మార్గం ఇది! మొన్న ఒక ఆయన ఎవరు దుబ్బాక ఎమ్మెల్యే, ఆయన కూడా ఆ విధంగా ఎన్యూమరేటర్లు పోతే వాళ్ళ పైన ఇబ్బంది పెడుతూ మేము సహకరించామని చెప్తా ఉన్నాడు. కొద్దిమంది సిగ్గుండాలి ఒక ఎమ్మెల్యే ఉండి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమానికి నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి, ప్రజలకు చైతన్యం కల్పించాల్సింది పోయి, నీవే ఈ విధంగా తయారు చేస్తే ఇట్లా మీరు డీకే అరుణం అట్లే మాట్లాడుతుంది. మా పాలమూరు జిల్లాలో బీసీలను మోసం చేసేది మీరు. ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలను అణచివేసుకుంటా, బీసీలను రాజకీయ అధికారం ఇవ్వకుండా, వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా, జనగణన లేకుండా, వాళ్ళకి తెలియనియకుండా మీరు ఏలింది. మీరు ఈ జనాభా లెక్కలు బయటకు వస్తే మా శాతం ఎంత ఉందని తెలిస్తే రేపు పొద్దున మీరు పోటీ చేయడానికి ఇబ్బంది అవుతుంది, మీ పీఠాలు కదులుతాయని భయంతోనే ఈ విధంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు, ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేసే మంచి పనికి ఎవరు అడ్డొచ్చినా కూడా వాళ్ళను ఈరోజు ద్రోహులుగా ప్రకటిస్తాం మా సమాజం అంతా కూడా. కాబట్టి ఇప్పటికైనా దాడి చేసిన వారు అరెస్ట్ చేయాలి. అదేవిధంగా సమగ్ర కులాన్ని అందరూ సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.